మీలో ఎంతమందికి తెలుసు మన ఇండియాలో చదువు చెప్పే వాళ్ళకన్నా చదువుకోమని చెప్పే వాళ్ళకన్నా చదువుని పిల్లల మీద రుద్దే వాళ్ళే ఎక్కువ. అదేంటి చదువును రుద్దడం? ఏం కంగారు పడద్దు, నేను చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో అంకుల్ వాళ్ళ అబ్బాయికి 14 years, అప్పుడే 10th class ఎగ్జామ్స్ రాసి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు. వాడికి ఫ్యూచర్ లో ఏం చేయాలి అనే అవగాహన కూడా లేదు. అలాంటి వాడిని వాళ్ళ నాన్న ఏ ఫంక్షన్ కి తీసుకెళ్లినా, ఏ రిలేటివ్స్ దగ్గర తీసుకెళ్లినా మా అబ్బాయి డాక్టర్ అవుతాడండి, అదే చదివిస్తానండి అని చెప్పేవాడు. అసలు ఆ అబ్బాయికి వాళ్ళంతా ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా ఇప్పుడు చూసుండడు. అలా అని వాళ్ళ దగ్గర మాట్లాడలేక, వాళ్ళ నాన్న చెప్పిన దానికి ఎదురు చెప్పలేక వాడు కామ్ గా ఉండిపోయేవాడు. వాళ్ళ నాన్న పట్టుదలతో డాక్టర్ చదివించాలని వాడిని ఎలాగోలాగా ఈ ఫ్రీ చైతన్య పారాయణ కాలేజీల్లో జాయిన్ చేశాడు. ఇంకా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో పడేశాడు. కట్ చేస్తే 5 years తర్వాత వాడు డాక్టర్ అవ్వడం కాదు కదా, మొత్తం అన్ని పక్కన పెట్టేసి ఏమీ క్లారిటీ లేక కాలేజ్కి వెళ్ళడం మానేసి తల్లిదండ్రులతో రోజు గొడవ పడడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాన్న ఇప్పుడు మా అబ్బాయికి ఏదో ఒకటి, ఒక చిన్న జాబ్ అయినా ఇప్పించండి అని చాలా మందిని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరిది తప్పు? అసలు వాడికి ఏం చదవాలని ఉంది అని పేరెంట్స్ ఎప్పుడైనా అడిగారా? పోనీ మీ పేరెంట్స్ అయినా వాడిని MBBS లో జాయిన్ చేసే ముందు MBBS అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడిగారా? పోనీ జాయిన్ చేసే ముందు బైపీసీ గురించి, MBBS గురించి వాడికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోనీ మీకైనా సరే ఆ కోర్స్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసా? లేకపోతే మీ ప్రెస్టేజ్ కోసం ఇలా పెద్ద పెద్ద చదువుల పేరుతో మీ పిల్లల కెరియర్స్ ని మీరే పాడు చేస్తున్నారా? కారణాలు ఎన్నైనా మూల కారణం పేరెంట్స్ మాత్రమే. ఈ వీడియో ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలనే గర్వంతో పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ను మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీ డాక్టర్ జశ్వంత్ అనగాల. వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ డాక్టర్ JTM's తెలుగు యూట్యూబ్ ఛానల్. చదువు అనేది పిల్లల కోసం, పరువు కోసం కాదు. మీ పక్కింటి అబ్బాయి డాక్టర్ అయ్యాడనో, మీ చుట్టాల అమ్మాయి CA అయిందనో సో మీ పిల్లల్ని కూడా అదే చదివించాలి అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని చేస్తే జీవితంలో ఎదగడం కన్నా ముందు అసలు ఎందుకు చదువుతున్నానా అన్న ఫీలింగ్ వస్తుంది మీ పిల్లలకి. నేను రీసెంట్ గా ఒక ఆంటీ గారు చెప్తుంటే విన్నాను, వాళ్ళ తోటికోళ్ళ కూతురు MBBS లో జాయిన్ అయిందంట. సో వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ కంపల్సరీ ఉండాలని చెప్పి వాళ్ళ కూతురిని MBBS చదివించడానికి 2 సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ తీపించి మరీ చదివిస్తుంది. ఈ ఇయర్ ఒకవేళ సీట్ రాకపోయినా బ్యాంక్ లోన్ తీసుకొని డబ్బులు కట్టైనా MBBS లో జాయిన్ చేయాలి అనుకుంటున్నానని చెప్పింది. అదేంటి ఆంటీ గారు, మీ పంతాలకి, మీ పట్టుదలకి, మీ ప్రెస్టేజ్ కి మీ అమ్మాయి గొర్రెలా బలి అవ్వాలి అంటారా? విచిత్రం ఏంటంటే ఇదే ఆంటీ గారికి అసలు MBBS ఫుల్ ఫామ్ కూడా తెలియదు. అట్లా ఉంటది మరి మనతోని. పేరు తెచ్చుకోవడం కోసం మీ పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదువుకోమని చెప్పాలి గానీ మీ పేరు నిలబెట్టుకోవడం కోసం గొప్ప గొప్ప చదువులు చదువుకోండి అని చెప్పడం మన ఆలోచనని చాలా చిన్నతనంగా చేస్తుంది. రెండోది, ఒక్కరు చదువుని ఇంకొకరు చదువుతో కంపేర్ చేయడం. అరే మన పక్కింటి అబ్బాయి చూసావా ఎంత బాగా చదువుతాడు, అదే మన పిన్ని వాళ్ళ అమ్మాయి డైరెక్ట్ అటెంప్ట్ లో MBBS సీట్ కొట్టిందంట, అదే మన పెద్దత్త వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ గా సివిల్స్ లో IAS పాస్ అయిపోయాడంట. అదేంటండి ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీరు స్టూడెంట్స్ గా, అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఎంతమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చేసాయి, ఎంతమంది డాక్టర్లు కలెక్టర్లు అయిపోయారు? ఇలా అడిగితే మేము ఎలాగో సాధించలేకపోయాం కాబట్టి మిమ్మల్ని సాధించమంటున్నాం అంటారు. ప్రియమైన అమ్మా నాన్నలారా, మీరు సాధించలేకపోయారు కాబట్టి మమ్మల్ని సాధించమంటున్నారు సరే, కానీ ఏ రోజైనా మీరు ఎందుకు సాధించలేకపోయారు, మీరు ఎందుకు, ఎక్కడ, ఎలా, ఏ తప్పులు చేయడం వల్ల సాధించలేకపోయారు అన్న విషయం చదువుకుంటున్న మీ పిల్లలతో ఏ రోజైనా కూర్చొని మాట్లాడారా? మాట్లాడలేరు. ఎందుకంటే అవన్నీ మాట్లాడితే మీ పిల్లల దగ్గర మీరే చిన్నగా అయిపోతారని. అంతేనా? సొంత అన్నదమ్ములతో గాని, సొంత అక్క చెల్లెలతో గాని మీ పిల్లల్ని కంపేర్ చెయ్యొద్దు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళని పక్కన పెట్టండి, ఇంట్లో ఉన్న అక్కదమ్ముళ్ళు, అన్న చెల్లెలతో కూడా మీరు కంపేర్ చేయొద్దు మీ పిల్లల్ని. ఎందుకంటే ఏ రోజైతే మీరు కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజే మీ అబ్బాయి గాని మీ అమ్మాయిలో గాని కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ ని చంపేసిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఇలా మీరు ఎక్కువగా వాళ్ళని కంపేర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ పోవడమే కాదు, వాళ్ళలో చిన్నతనం పెరిగిపోయి వాళ్ళకి అసలు చదవాలి అని పట్టుదలే పోతుంది. ఎవరి బ్రెయిన్ కి తగ్గట్టుగా వాళ్ళు చదువుతారు. వాళ్ళని కూర్చోబెట్టి అసలు మెమరీ పవర్ ఎలా అనలిటికల్ స్కిల్స్ ని ఎలా పెంచుకోవాలి అని మాట్లాడండి. ఒకవేళ మీకు తెలియదా చెప్పడం, ఒక మెంటర్ ని గాని ఒక గైడ్ ని గాని పెట్టి మీ పిల్లల్ని గైడ్ చేసేలా చేయండి. డబ్బుని చదువుని అస్సలు లింక్ చేయకండి. పేరెంట్స్ గా మీకు ఎంత డబ్బులైనా ఉండనివ్వండి, ఎంతైనా సంపాదించనివ్వండి, కానీ పిల్లల వరకు వచ్చేసరికి ఆ డబ్బు అహంకారాన్ని తీసుకురాకండి. పర్టికులర్ గా చదువు విషయంలో అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే చదువుకో
చదువుకోవడం కోసం ఎన్ని ఫెసిలిటీస్ అయినా కొనివ్వండి, కానీ చదువునే కొనివ్వకండి. అది చాలా తప్పు. ఎప్పుడైతే మీరు చదువుని కొని ఇవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చదువు మీద రెస్పెక్ట్ పోతుంది, మీ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రతిదీ కొనేయచ్చు అనే భావన వాళ్ళలో మొదలవుతుంది. ఈ రోజు కొంటారు, రేపు కొంటారు, ఎల్లుండి అనే రోజున మీరు లేని రోజున వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అదే డబ్బు మీ పిల్లల దగ్గర లేని రోజున వాళ్ళు అవుతారు జీరో. మీ పిల్లలు జీరో అవడానికి కారణం ఈ రోజు మీరు వాళ్ళకి డబ్బు అనే అహంకారం ఆ చదువులో చూపించడం వల్లనే. 4వది, చదవట్లేదు అని తిట్టడం. హ్యూమిలియేట్ చేయొద్దు. పేరెంట్స్ పిల్లల్ని తిట్టకూడదు అని నేను చెప్పను. తిట్టాలి, అర్థమయ్యేలా గట్టిగా చెప్పాలి. అంతేగాని మీ అమ్మాయినో అబ్బాయినో హేళన చేసినట్టు మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే ఇంట్లో మాత్రమే చదవట్లేదని కాదు, స్కూల్లో కాలేజ్ లో కూడా చదవట్లేదని. అంటే దాని అర్థం స్కూల్లో కాలేజ్ లో ప్రొఫెసర్స్ టీచర్స్ వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏదో ఒక విషయంలో వాడిని బాగా చదవట్లేదని చిన్నగా లోకుగా చూస్తూ ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదువు విషయంలో ఎవరైనా ప్రోత్సహించట్లేదు, అసలు ప్రోత్సహించే వాళ్ళే లేరు అని వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు చాలా బాధపడతారు. ఎవరికి ఈ విషయం చెప్పుకోరు, చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడే చెడు స్నేహాలు అలవాట్లు మొదలవుతాయి. పేరెంట్స్ ఇవన్నీ గ్రహించాలి. మీ పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర లోకుగా చేసి మాట్లాడొద్దు. అమ్మా నాన్నలుగా మీరు వాళ్ళకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. వినట్లేదా మళ్ళీ చెప్పండి, మళ్ళీ వినట్లేదా మళ్ళీ చెప్పండి. ఎందుకంటే మీరు మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అమ్మా నాన్నలుగా పడుతున్న కష్టం వాళ్ళకి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి టైం ఇవ్వండి. గారాబం చేసి చదువును గులాబ్ జామ్ చేయకండి. మా అబ్బాయి చాలా మంచోడు, బుద్ధిమంతుడు, లేకపోతే మా అమ్మాయి చాలా బాగా చదివేస్తుంది, అయ్యి బాబోయ్ కష్టపడిపోతుందేమో అని అంటే వాళ్ళు అటకెక్కేస్తున్నారు ఈ మధ్య. ఇలానే మా అత్త వాళ్ళ అబ్బాయిని గారాబం చేసి ఇప్పుడు వాడు ప్రతి క్లాసులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. చదువు దగ్గర జాగ్రత్త చెప్పాలి, గారాబం చేయకూడదు. చదువు యొక్క విలువ చెప్పాలి, వెలకట్టకూడదు. పిల్లలకి చదువు దగ్గర బాధ్యత నేర్పించాలి, ముద్దించకూడదు. పిల్లలకి కష్టం నేర్పించాలి, ఏసీలో కూర్చోబెట్టకూడదు. ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పేరెంట్స్ చాలా మంది కోట్లు ఖర్చు పెట్టైనా లక్షలు లంచాలు ఇచ్చైనా వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలి అని అనుకుంటున్నారు. అదే చదువు దొరకక చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ గా మీరు మీ పిల్లల గురించి, మీ పిల్లల చదువు గురించి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటది అని నా ఉద్దేశం. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇది మీ పిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ పిల్లలు మీ పేరెంట్స్ కి యూజ్ అవుతుందంటే మీ పేరెంట్స్ కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో అందరికి పంపించండి. ఇవి అందరి పేరెంట్స్ కి పిల్లలకి తెలియాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి చదువు గురించి తెలియాల్సిన ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను మీకు పేరెంట్స్ గా అండ్ మీ పిల్లలుగా చాలా వరకు చెప్పాను. అండ్ ఇలాంటి ఉపయోగపడే చాలా వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ జేటీఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ కి. అండ్ నోటిఫికేషన్ బటన్ అదే బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఏ వీడియో నా ఛానల్ నుంచి మిస్ అవ్వరు. మళ్ళీ ఇంకొక గొప్ప వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ డాక్టర్ జస్వంత్ తనకాల, సైనింగ్ ఆఫ్.